హలో ఆల్. మిల్లెట్స్ తినండి, మిల్లెట్స్తో చేసిన జావలు తాగండి, మిల్లెట్స్తో చేసిన రొట్టెలు తినండి అని ఎవరు ఎంత మొత్తుకున్నా మనం మాత్రం చపాతీలు, పుల్కాలు, పిజ్జాలు, పాస్తాలు ఇలానే తింటున్నామండి. బట్ నేనైతే కొత్తగా స్టార్ట్ చేశాను నా ఫుడ్లో మిల్లెట్స్ రెసిపీస్. ఈరోజు అయితే సొద్దరొట్టె చేస్తున్నాము. సొద్దరొట్టె ఎలా చేయాలి అని అనేది ఒకసారి చూపిస్తాను. ఇది సొద్దపిండి, అందులో ఆనియన్, పచ్చిమిర్చి మిక్సీకి కొట్టాము మెత్తగా ఉంటుందని చెప్పి. అందులో కొంచెం మనం తినగలిగేంత కారం వేసుకొని ఆనియన్ 2 గ్రైండ్ చేసి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులోకి కలపడానికి నార్మల్ వాటర్ తీసుకోకూడదండి. వాటర్ హీట్ చేసి ఇంకా బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను మా మదర్ వేడి చేశారు వేడి నీళ్ళు. అసలు వేడిగా ఉన్నాయా లేదా అని నేను టెస్ట్ చేస్తుంటే అబ్బో ఇవి కాలిపోతున్నాయి. వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా ఉంచేసి, అంటే ఎక్కువసేపు ఉంచొద్దు, ఎందుకంటే వాటర్ అనేది వేడిగా ఉన్నప్పుడే మనము పిండి కలిపితే ఆ సొద్ద పిండి రొట్టెకి అనేది చాలా స్మూత్గా వస్తుంది. మేమైతే 2 or 3 రొట్టెలు చేసుకుంటున్నాము. అందుకని పిండి తక్కువ కలిపాము. జొన్న పిండి ఉంది, సొద్ద పిండి ఉంది, రాగి పిండి ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంతో ఏదర్ జావ కానీ లేకపోతే రొట్టె కానీ ట్రై చేస్తున్నాము. ఇవి తినడం వల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుంది అండ్ షుగర్ కంట్రోల్, ఫ్యాట్ కంట్రోల్ కూడా బాడీలో తగ్గుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సొద్దపిండి తీసుకున్నాం కదా, అందులో వేడి నీళ్ళు యాడ్ చేస్తూ దాన్ని ఇలా ముద్దలాగా కలుపుకొని ఫైనల్గా దాన్ని బాగా స్మాష్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. అప్పుడే మనకి పిండి అనేది బాగా స్మూత్ డఫ్ అనేది తయారవుతుంది. మేమైతే చెప్పాను కదా, ఒక 2 to 3 రొట్టెల వరకే మేము చేసుకోవడానికి పిండి కలుపుతున్నాము. ఫస్ట్ బౌల్లో కలిపిన తర్వాత దాన్ని ఇలా బండ మీద వేసి బాగా స్మూత్గా వచ్చేలాగా దాన్ని కొంచెం ఇలా బండకేసి కొడుతాం కదా, మనం బట్టలు కొడతాం కదా, అలా కూడా కొట్టేస్తే ఆ డఫ్ అనేది మనకి చాలా మెత్తగా తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 to 3 వరకు అయ్యేమైనా కాబట్టి ఒక హాఫ్ పిండి తీసేసుకొని దాన్ని రౌండ్గా తయారు చేసుకొని దాన్ని మనం చేత్తోనే ఒత్తుకోవాలండి. అసలు ఇందులో ఏమన్నా ఒక్క చుక్క ఆయిల్ అన్నా రిక్వైర్మెంట్ ఉందా? లేదు, రిక్వైర్మెంట్ లేదు అండ్ అవసరం లేదు కూడా. మనము పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేయము అండ్ దాన్ని రౌండ్ చేసేటప్పుడు కూడా ఆయిల్ వేయము. అంతా కూడా సొద్దపిండితోనే, ఇది సొద్ద రొట్టె కాబట్టి అంతా కూడా సొద్దపిండితోనే చేస్తున్నాము. ఇంకా కావాలి అని అనుకుంటే మనం మిల్లెట్స్ అన్నీ కలుపుకొని కూడా మిక్సీకి గ్రైండ్ చేయించుకొని రొట్టెలు కానీ జావ కానీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ జొన్న రొట్టెని అంతా కూడా పిండితోనే, నాట్ వితౌట్ వాటర్, వితౌట్ ఆయిల్, చేత్తోనే ఇలా మొత్తం రౌండ్గా చేసుకోవాలి. బట్ ష్యూర్ అండి, మిల్లెట్స్తో చేసిన రెసిపీస్ తినడం వల్ల హెల్త్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఓపిక లేకపోయినా ఇది ఎక్కువ టైం పట్టదండి. రైస్, ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్ వీటన్నిటికంటే దిస్ ఈజ్ వెరీ హెల్తీ అండ్ చేసుకోవడానికి జస్ట్ 5 minutes కంటే ఎక్కువ పట్టదు. ఇంకా 2 చేసుకోవాలి అని అంటే జస్ట్ 2 to 3 minutes అండి. చూసారా, మా అమ్మ చేస్తుంది, యాక్చువల్గా నేను చేయట్లేదు. అంత బాగా రౌండ్గా, ఇంత రౌండ్గా రావాలన్నా కూడా అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం చేస్తూ ఆటోమేటిక్గా ఫస్ట్ డే ఒక ట్రయాంగిల్ షేపు, నెక్స్ట్ డే స్క్వేర్ షేపు, ఫైనల్గా రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రుద్దిన జొన్న రొట్టెను అనేది ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత దాని మీద కూడా ఎలాంటి ఆయిల్ కానీ ఏమీ పూయకుండా వితౌట్ డైరెక్ట్ అలా జొన్న రొట్టె వేసేసిన తర్వాత ఇప్పుడు మనం రొట్టెని అంతా కూడా పిండితో రుద్దుంటాం కాబట్టి అది తెల్లగా ఉంటుంది ఆ రొట్టె పైన. అందుకని చెప్పేసి వాటర్ తీసుకొని ఆ వాటర్ని ఎయిదర్ కాటన్ క్లాత్ కానీ లేకపోతే ఇలా ఏదైనా బ్రష్ ఉన్న పైన మాత్రం ఇలా వాటర్తో జస్ట్ అలా స్వైప్ చేయాలి. దట్ మనం పిండి వేసి ఒత్తిన పిండి ఉంటుంది కదా, అది పోతుందండి. రొట్టె అనేది నీట్గా ఉంటుంది మనకి. అంతా ఎడ్జెస్, ఆ రొట్టె అంతా కూడా వాటర్తో ఇలా జస్ట్ చేసేసి ఇప్పుడు మనం ఒకవైపు ఎక్కడ పడుతుంది అంటే ఆ రౌండ్ రుద్దడానికే పడుతుంది. అంతకు మించి ఇంకెక్కువ టైం పట్టదండి. ఫైనల్గా రొట్టెని అటు ఇటు మనం చపాతీ కాల్చినట్లు కాల్చేసి, చూసారా
కాల్చేసి ప్లేట్లోకి తీసుకొని అందులోకి ఒక మంచి కర్రీ తీసుకొని తినేస్తే దీన్ని మించిన హెల్దీ ఉందా చెప్పండి. సో మీరందరూ కూడా తప్పకుండా మిల్లెట్స్తో తయారు చేసిన ఈ రొట్టెలు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.